చిన్నతనంలో పిల్లలు ఏడుస్తూ ఉంటే వెంటనే తల్లి పరిగెత్తుకుంటా ఎత్తుకొని ఒడిలో పెట్టుకొని ఆడించేది. ఈ కాలపు తల్లులు చాలా బిజీ అండి. ఏ బిజీ? బిగ్ బాస్ షోలో బిజీ. ఏ బిజీ? జబర్దస్త్ షోలో బిజీ. ఏ బిజీ? సెల్ ఫోన్లో బిజీ. ఈమెకు ఒక ప్రైవేట్ లైఫ్ కావాలిగా. ఈమె ఎలా బ్రతకాలనుకుందో అలా బ్రతకాలనుకుంటుంది కదా. ఈమెకు ప్రైవేట్ లైఫ్ కావాల్సి వచ్చి ఆ సెల్ ఫోన్లో ఏదో సీరియల్ చూస్తుంది, ఏదో క్రైమ్ స్టోరీ చూస్తుంది. తన జీవితం ఆ ఫోన్తో అంకితమై పిల్లలు వచ్చి మమ్మీ అని ఏడ్చారనుకోండి, ఏం లేదు, సెల్ ఫోన్ ఇచ్చి నాన్న ఈ కార్టూన్ ఛానల్ చూడు నాన్న అని తల్లి కార్టూన్ ఛానల్ ఇస్తుంది. ఆ పిల్లోడు కార్టూన్ ఛానల్ చూస్తా చూస్తా ఇట్లా నొక్కుతాడు. ఆ నెక్స్ట్ ఉన్న వీడియో అది కార్టూన్ ఛానల్, మరలా నొక్కుతాడు. ఆ తర్వాత కార్టూన్ ఛానల్ వీడియో, ఆ తర్వాత నొక్కుతాడు. ఈసారి ఏదో సినిమా పాట వస్తుంది, ఆడు చూస్తాడు. మరలా నొక్కుతాడు. ఈసారి అశ్లీలమైన బొమ్మ వస్తుంది. ఎవరో ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నట్లు, అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నట్లు ఆ వీడియో వస్తుంది. పిచ్చిదానివి నువ్వేమనుకున్నావు? మా వాడు కార్టూన్ ఛానల్ చేస్తున్నాడు, మా అమ్మాయి కార్టూన్ ఛానల్ చూస్తుంది. ఈరోజు పరిశోధకులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులు పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులే పాపం పరోక్షంగా నేర్పుతున్నారట. ఈ దినాలు భయంకరమైన దినాలు. ఎంత భయంకరమైన దినాల్లో ఈరోజు ప్రపంచం బ్రతుకుతుందో ఆలోచిస్తే కాళ్ళు చేతులు గడగడ వణుకుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఈ మధ్యకాలంలో హైదరాబాదులో 8వ తరగతి చదివే పిల్లల స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ బ్యాగులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయట, సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయట, డ్రగ్స్, కొకైన్, మాదక ద్రవ్యాలు ఆ స్కూల్ బ్యాగ్లో ఉన్నాయట. నాకు ఉన్నంత వరకు 8వ తరగతిలో మన స్కూల్ బ్యాగులో నాకు తెలిసి నా స్కూల్ బ్యాగులో ఏ చాక్లెట్లో బిస్కెట్లో ఉండేవి. మేము చదువుకునే రోజుల్లో ఆడపిల్లల జామెట్రీ బాక్స్లోనైతే కందిపప్పు చింతపొడి ఉండేది. మరి అదేం కాంబినేషనో నాకు తెలియదు. చదువుకునే రోజుల్లో ఇవి స్కూల్ బ్యాగ్లో ఉండేవి. అమ్మా, నాగరికత పెరుగుతుంది. ఈ దినాలలో చిన్న వయసులోనే పిల్లలు మలినమైపోతున్నారు. లోకాన్ని చూడు. పిల్లలు లేక అల్లాడిపోతున్న తల్లులు ఎంతమందో, పిల్లలు లేక అవమానాన్ని భరుస్తూ అల్లాడిపోతున్న తండ్రులు ఎంతమందో. నీలో నీతి ఉన్నా లేకపోయినా, మంచితనం ఉన్నా లేకపోయినా నీకు పిల్లల్నిచ్చాడే వాళ్ళు దేవుని బహుమానాలని ఎరిగి పిల్లల విషయమే గర్జించే తల్లిగా, కాపాడుకోవటానికి ప్రార్థన గర్జన చేసే తండ్రిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుదువు కాక.